మంజుకి మినిస్టర్ గారంటే అస్సలు పడదు. ఆయన ఇచ్చారంటే మంజు అస్సలు ఈ రింగ్స్ తీసుకోదు. సమస్య లేదు, మంజు తీసుకోదు. మీరేంటి నాకంటే ముందు మీరే సంతోషంగా ఉన్నట్టున్నారు? నాన్న చెప్పింది నిజమే అమ్మా. ఇప్పుడు రింగ్స్ ఇచ్చి మినిస్టర్ పేరు చెప్తే మంజు నిజంగానే తీసుకోదు. మినిస్టర్ గారు చూసినప్పుడు మంజు చేతికి ఉంగరం లేకపోతే ఆయన బాధపడతారు. అందుకే ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఏంట్రా అది? మినిస్టర్ గారు ఇచ్చారని చెప్పకుండా నేనే తెచ్చినట్టు మంజుకిద్దాం అనుకుంటున్నాను. సరేరా, పెళ్లి రోజన్నా మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు. మీరు భలే చెప్తున్నారండి. ఆ కాకి పిల్లతో సత్య ఎందుకు అబద్ధం చెప్పాలి? ఒక అబద్ధానికి 100 అబద్ధాల తర్వాత చెప్పాల్సి ఉంటుంది. నాన్న సత్య, నువ్వేమో రాజకీయం, ఆ మంజు ఏమో పోలీసు. ఇద్దరి మధ్య విభేదాలు రావడం సహజమే. మినిస్టర్ గారి అనుభవం చూడు. మినిస్టర్ గారిని మంజు ఎన్నో సందర్భాల్లో ఇబ్బంది పెట్టింది. ఆయన అవన్నీ మనసులో పెట్టుకున్నారా? పెట్టుకునుంటే ఈ ఉంగరాలు పంపించేవారా? అందుకే దొంగలాగా మంజుకి ఇవ్వాల్సిన పనే ఉంది. మినిస్టర్ గారు ఇచ్చారని స్ట్రైట్గా చెప్పేసి. అలాగే అమ్మా. మినిస్టర్ గారి పేరు చెప్తే మంజు ఎలాగో ఉంగరాలు తీసుకోదు. ఈ చిన్న గ్యాప్ను అడ్డు పెట్టుకుని దాన్ని ఆడుకోవచ్చు. లేదంటే మ్యారేజ్ డే అని చెప్పి అన్నీ మర్చిపోయి ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. అవును, నా మంజు ఎక్కడా? సత్య గారు, నేనే మీ మంజుని. నువ్వు నా మంజువి కాదు, దేవకన్యవి. బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు సత్య గారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సత్య గారు. మంజు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సత్య గారు. ఈ పెళ్లి రోజు నుండి మనం ఎలాంటి ఈగోలకి వెళ్ళొద్దు. మన మధ్య ఏ గొడవలు జరగకూడదు. అలాగేనండి. అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకుందాం. మీరు నిజంగా మంచివారు సత్య గారు. నేను మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి కారణం ఆ మినిస్టర్. వీళ్ళు గొడవ పడతారు, సంతోషంగా నా కంట్లో పడతారు. నా కొడుకుని వెంటనే మార్చేస్తుంది. ఇలాగే వదిలిపెడితే కొంగు కట్టేసుకుంటుంది. మీ సంతోషం ఎంతసేపు ఉంటుందో నేను చూస్తానే. అమ్మా నాన్న, మా పెళ్లి రోజు మీరు ఆశీర్వదించండి.